వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగర పరిధిలోని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ విధులకు సమ్మెను వీడి హాజరు కావాలి. నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదల చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా చెవులో పువ్వులు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం బాధాకరం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన. వార్తల్లోని వివరాలు. నగర పరిధిలోని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ విధులకు హాజరు కావాలని నగర కమిషనర్ అరుణ కోరారు. ఆదివారం నగరపాలక కార్యాలయంలో మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం కార్మికుల యూనియన్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు. కమిషనర్ పిలుపుతో కార్మిక సంఘాల నాయకులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ గోవర్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, మున్సిపల్ అవుట్సోర్సింగ్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం టీజర్ విడుదలపైన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబాన్ని కించపరిచే విధంగా టీజర్ ఉందన్నారు. దీనిని థియేటర్ల వద్ద అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గతంలో శివ చిత్రంతో యువతను రౌడీయిజం వైపు ప్రేరేపించారని, గోవింద గోవింద చిత్రంతో వెంకన్న స్వామి కిరీటాన్ని దొంగలించేది నేర్పించారని, రాత్రి చిత్రంతో భార్యను హతమార్చేది ఎలా అన్న సామాజిక వ్యతిరేక విధానాలను చిత్రంలో చూపించారన్నారు. ఇలాంటి వివాదాస్పద చిత్రాలను తీస్తున్న రామ్ గోపాల్ వర్మ ఇకనైనా మంచి చిత్రాలను తీయాలని హితవు పలికారు. శివ సినిమా తీసినావు, స్టూడెంట్స్ రౌడీయిజం ఎలా చేయాలని చెప్పి ఆ సినిమా ద్వారా చెప్పావు. గోవింద గోవింద సినిమా తీసావు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏ విధంగా దొంగతనం చేయాలని ఆ సినిమా ద్వారా చూపించావు. రాత్రి అని ఒక సినిమా తీసావు, భార్యను ఎలా చంపాలి అని దాంట్లో ఒక సినిమా తీసావు. మంచి సినిమా తీరా, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా తీరా. ఇప్పుడు జై భీమ్ అని ఒక సినిమా తీశాడు ఒక డైరెక్టర్. ఎటువంటి సినిమా అది? సింపుల్గా, అసలేం ఖర్చు లేకుండా నేషనల్ అవార్డ్స్ వచ్చింది. అటువంటి సినిమాలు. వ్యూహం అనే సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని డిఫేమ్ చేసి వాళ్ళని కించపరిచే విధంగా సినిమా తీస్తే, నువ్వు సినిమాలు తీస్తావంటే మేము చేతులకి గాజులు గడుక్కుని ఉంటామా? తుక్కు లేపతాను చెప్తాను నేను. సినిమా థియేటర్ల కాడ నువ్వు సినిమా రిలీజ్ చేయరా చూద్దాం. అసలు హైకోర్టులో పర్మిషన్ ఇచ్చినా, సుప్రీంకోర్టులో పర్మిషన్ మేము ఇవ్వాలరా పర్మిషను. సినిమా ఆడాలంటే థియేటర్ల దగ్గర మేము ఇవ్వాలి, ప్రజలుగా మేము ఇవ్వాలి పర్మిషన్. వ్యూహం సినిమా ద్వారా నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? పైగా కోర్టులో కేసులు వేసేది, సిబిసిఐడి కంప్లైంట్లు ఇచ్చేది. జనవరి 1 కూడా తాగి దాన్ని తాగుతున్నటువంటి ఫోటోల్ని, అమ్మాయిలతో ఎగురుతున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టుకుని నేను సునకానందం పొందుతున్నావు. అమ్మాయిల కాళ్ళు నాకేది కూడా ఇవ్వడం సోషల్ మీడియాలో పెట్టి చూసినావరా? సినిమా తీయాలి, మంచి సినిమా తీరా, మంచి యాటిట్యూడ్ ఉన్న సినిమా, మెసేజ్ ఉన్న సినిమా తీరా అంటే అవి తీసేసి వ్యూహం అని చెప్తాను. క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. థియేటర్ల కాడ ఏ సినిమా కూడా ఆడనివ్వము. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ టు రామ్ గోపాల్ వర్మ. కాబట్టి ప్రొడ్యూసర్లు, బయ్యర్లు కూడా ఎవరు ముందుకు రాబాకండి, ఈ సినిమా ఆడదు. ఎందుకంటే డబ్బులు పెట్టి మీరు బాక్సులు తీసుకొచ్చి సినిమా థియేటర్ కాడ వేసి, మేము వచ్చి సినిమా స్క్రీన్లు చింపేసి ప్రొజెక్టర్లతో కూడా ఎత్తుకొని వెళ్ళిపోతే దానికి మేము బాధ్యత వహించము. కాబట్టి ఎవరు బయ్యర్స్ ఈ సినిమాని తీయబాకండి అని చెప్పి గట్టిగా సందర్భంగా వార్నింగ్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చెవులో పువ్వులు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 5 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు
వారిని పర్మనెంట్ చేసి వేతనాలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం పదవీ కాలం పూర్తవుతున్నా ఇంతవరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వినే పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ముఖ్యమంత్రి జగన్ వైఖరి కొనసాగుతోందని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల చెవులలో పువ్వులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు దాసరి చంద్ర, రమాదేవి, గోపీనాథ్, మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసు, జయశంకర్, వినాయక, సురేష్, సుగుణ, రమణి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ మేరకు మీరు పర్మనెంట్ చేస్తారన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేస్తారన్నారు. వాళ్ళు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలంతా కూడా పరిష్కారం చేస్తారన్నారు. కానీ ఇంతవరకు చేయలే. మీ పదవి కాలం కూడా అయిపోతా ఉంది. ఎలక్షన్ కూడా వచ్చేస్తా ఉంది. ఎలక్షన్ వస్తున్నా కూడా ఈనాటికి కూడా సమస్యను పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గం చర్య అనేసి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అందుకోసమే ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు, స్కిల్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ మ్యాన్లు మొత్తం కూడా ప్రజాసేవ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వీళ్ళు అన్ని పనులు ప్రజలకు అందిస్తే, సేవలు అందిస్తే తప్ప మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే గుర్తింపు రాదు. అలాంటి పని చేస్తున్నటువంటి వాళ్ళు స్కిల్ వర్కర్లు వీళ్ళంతా మామూలుగా ఏదో పనిగాని పని చేసేవాళ్ళు కాదు. ఆపరేటింగ్ పని చేయాలంటే జ్ఞానం ఉండాలా, ఎలక్ట్రీషియన్ పని చేయాలంటే జ్ఞానం ఉండాలా, పంప్ ఆపరేటర్గా పని చేయాలంటే వాళ్ళకి అంత తెలివి ఉండాలా. వీళ్ళు చేస్తున్నటువంటి మొత్తం పనులు కూడా స్కిల్ వర్కర్లకి, కానీ శ్రమశక్తిని దోచుకుంటున్నారు. వీళ్ళు స్కిల్ అయినా కూడా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇంజనీరింగ్ విభాగ కార్మికులు కూడా న్యాయం చేయాలని, వాళ్ళు కనీస వేతనం స్కిల్ను గుర్తించి వేతనాలు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలోని రూరల్ మండలంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో 250 మంది వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ సమన్వయకర్త రాజసింహులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి అలాంటి ప్రవర్తననే నేడు జగన్ పరిపాలనలో చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లోకి రాకుండా పరదాలలో ఉంటూ పరదాల ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నారన్నారు. తెలుగుదేశం మాజీ ఉపాధ్యక్షులు చంద్రప్రకాష్ మాట్లాడుతూ అభివృద్ధి పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయన్నారు. ఈ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నారే తప్ప లబ్ధిదారులకు అందడం లేదన్నారు. దోచుకోవడం, దాచుకోవడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జనసేన టీడీపీ కలయిక సువర్ణ అవకాశం అన్నారు. గతంలో విడివిడిగా పోటీ చేసి నష్టపోయామని చెప్పారు. జనసేన తిరుపతి జిల్లా నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ రాష్ట్రం బాగు కోసం పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం జనసేనలోకి రాబోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రూరల్ మండల అధ్యక్షులు శశికర్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ బూత్ లో తెలుగుదేశం పార్టీనే ఉండదు, మొత్తం కాంగ్రెస్ లో ఉంటారు. కానీ ఒక యువకుడు ఉండేవాడు 100 మందికి ఒకటిగా పోతాడు, పులి మారి పోతాడు. ఎందుకంటే వాళ్ళకి కల్మషం తెలీదు, ఏమి తెలీదు. వాడికి ఒకటే తెలుసు, అభిమానం అనేది. అది తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, లోకేష్ బాబు అభిమానులు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు. ఒక్కొక్కరు 20 మందితో సమానం. కాదంటే కార్పొరేట్ స్టైల్లో రాజకీయాలు చేయకుండా నీతి నిజాయితీతో, ఓపికతో, అభిమానిగా రాజకీయాలు చేస్తే అంత పవర్ ఉంటుంది ఆ కార్యకర్తలు, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి అటువంటి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు తోడైనారు. కాబట్టి 10 మంది 100 మంది సమానం, 100 మంది 1000 మందితో సమానం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా నేను 87లో ఎలక్షన్ నిలిచినప్పుడు ఇదే తాళ్ళపేట క్రాస్ రోడ్ లో వేరే పార్టీకి సంబంధించిన జీవులంతా కూడా పల్టీలు కొట్టించిన ఘనత కూడా ఈ దిగువ మాసపల్లి పంచాయతీ తాళ్ళపేట క్రాస్ ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి
ఇక్కడ ఉండే కార్యకర్తలు అందరూ కూడా గత వాళ్ళు ఎన్నో దౌర్జన్యాలు చేసినారు. మన మీటింగ్ వస్తే పెన్షన్లు కట్ చేస్తాం, మన మీటింగ్ వస్తే జైలుకు పంపిస్తాం, మన మీటింగ్ వస్తే కేసులు పెడతాం, అవన్నీ కూడా చేసినారు. ఉద్యోగస్తులు కానీ పోలీసులు కానీ విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకు బానిసలుగా కూడా బతికినారు. ఈ రోజు వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులందరూ బయటకు వచ్చినారు, పోలీసులు అందరూ కూడా బయటకు వచ్చినారు, మనకందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇక్కడ హరిజన యువత కూడా మీరు ఆలోచించాల్సింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకంతా స్వాతంత్రం ఉన్నది. ప్రతి పంచాయతీలో కూడా లీడర్షిప్ కూడా మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, పంచాయతీ స్థాయిలో కానీ ఎస్సీ నాయకత్వాన్ని మేము బలంగా బలపరిచినాం. మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేటప్పుడు కూడా ప్రతి హరిజన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిందే చేసినాం, ఆ నాయకులు చెప్పిందే చెప్పి మాట విన్నాం. అదేవిధంగా బీసీ నాయకులు కూడా వాళ్ళు చెప్పిందే మేము చేసినాం. ఎవరినో ఓసీ దొరకరా, లేకపోతే ఇంకో మీ ఊర్లో నాయకులు దొరకరా, మీ ఊర్లో రెడ్డి దొరకరా అని ఏ రోజు చెప్పలేదని కూడా ఈ సభముగా నేను తెలియజేస్తాను. జిల్లా స్థాయిలో అదే మరిగా పనిచేసినాం, మండల స్థాయిలో అదే పనిచేసినాం, నియోజకవర్గ స్థాయిలో అదే మరిగా పనిచేసినాం. ఎవడు కార్యకర్త అయితే ఎవడైతే పార్టీకి హానెస్ట్ గా ఉన్నాడంటే అతను చెప్పినట్టు కూడా మేము పనిచేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ, ఈ రోజు జగన్ గారి కుటుంబంలో మన కుటుంబాలు ఉంటాయి, రాజకీయాలు కాదల్లా అంత కుటుంబంలో కూడా షర్మిల గారు కూడా బయట రావడం జరిగింది. షర్మిల వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఎందుకంటే ఆయన వాళ్ళ చెల్లెలు కూడా అంత హరాస్మెంట్ చేసినాడు, వాళ్ళ తల్లిని కూడా హరాస్మెంట్ చేసినాడు. అంటే ఇవన్నీ సైకో లక్షణాలు. ఒక వ్యక్తి సైకోగా ఉంటే ఈ లక్షణాలు అంతా వస్తాయి. ఇల్లు లేదు, ఇది లేదు, ఏదైనా ఉంటే ఏదైనా నాకంటే నేను అనుకునేది జరగాల. అది మంచి కావచ్చు, చెడ కావచ్చు, దుర్మార్గం కావచ్చు, దుష్టు. చిత్తూరు నగర పరిధిలోని 20వ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చిన IOCL సౌత్ ఇండియన్ డైరెక్టర్ శైలేష్ తివారీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు డివిజన్ కార్పొరేటర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని 20వ డివిజన్ ఇరువారం పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఇండియన్ డైరెక్టర్ శైలేష్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ అశోక్ డివిజన్లోని పలు సమస్యలను డైరెక్టర్ శైలేష్ తివారీ దృష్టికి తీసుకురాగా దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరువారం పరిధిలో ప్రజలకు అవసరమైన డ్రైనేజ్ నిర్మాణంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం CVR ఫండ్స్ వినియోగంపై ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని నగరపాలక అధికారులకు సూచించారు. నిర్మాణాల పనుల కోసం అయ్యే ఖర్చులను సంస్థ ద్వారా తన వంతు బాధ్యతగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ అశోక్ తో పాటు స్థానిక డివిజన్ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్, ME రామకృష్ణ, IOCL సీనియర్ మేనేజర్ బాలమురుగన్, జూనియర్ మేనేజర్ రఘువంశీ, ఇరువారం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లపై ప్రవేశపెట్టిన ఎస్మా చట్టం జీవో నెంబర్ 2ను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం 27 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా అంగన్వాడీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఎస్మా చట్టం జీవో నెంబర్ 2ను విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలను తాను పరిష్కరిస్తానని ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి జగన్ వారి సమస్యలను పరిష్కరించాలని రోడ్డుకెక్కితే సమస్యలను పరిష్కరించకపోగా అనధికార జీవోలను విడుదల చేసి ముఖ్యమంత్రి జగన్ తమ గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడంతో పాటు తక్షణమే జీవో నెంబర్ 2ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 2 పత్రాలను చిత్తూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద AITUC నాయకత్వంలో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో AITUC చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, నాయకులు VC గోపీనాథ్, మణి, దాసరి చంద్ర, రమాదేవి, రఘు, లతా రెడ్డి, బాలాజీరావు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు అమలు చేయకూడదు, అలాంటి సందర్భాల్లోనే ఎస్మా చట్టాన్ని ఉపయోగించాలా. కానీ ఏ సందర్భం లేకుండా ఊరికినే ఆడ కార్మికులను భయపెట్టడానికి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ భయభ్రాంతులు చేస్తున్నారు. దీనికి ఎవరు భయపడలేదు. మీ చట్టాన్ని మీరే రద్దు చేయాలని కోరుతూ ఈ
ఉన్న ఉక్కు పనులతో అణచివేయాలనే ఒక నిరంకుశ ధోరణిపై ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2ని విడుదల చేయడం, వాళ్ళని సమ్మె చేయకుండా అడ్డుకోవాలనే ఒక దురుద్దేశమైనటువంటి ఉద్దేశాన్ని వెంటనే ప్రభుత్వం మానుకోవాలి. అడుచేతిని అడ్డుపెట్టి ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. గత రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి చట్టాన్ని ప్రయోగించి కార్మికుల హక్కులను కాలరాలేదని కూడా తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో వైసీపీ ఆర్య వైశ్య వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుబంధమైన వాణిజ్య విభాగం అత్యంత బలమైనదని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తులు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కావాలా అనే దాని మీద అందరం కార్యోన్ముఖులై పనిచేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని అందరూ తెలియజేయడం జరిగింది. సో అందరూ చాలా ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకున్నారు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. సో దీనికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మామూలుగా 2 లక్షల జనాభా లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాల్లో ఈ మాల్స్ అవన్నీ రావడం వల్ల వాళ్ళ వ్యాపారాలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి సంబంధించిన సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నించాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీని మీద తగు పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో అంటే మీకు సర్టిఫికేట్ టికెట్ అనేసి సోషల్ మీడియా వాళ్ళు రోజు ఒక టికెట్ ఇస్తున్నారు. నాకు అధిష్టానం చూసుకుంటుంది. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం మేరకే మాది ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అవన్నీ అది రోజు కామన్గానే చేస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా పోతూ ఉంటారు. యాత్ర 2 చిత్రం మొత్తం వైసీపీ పార్టీ డ్రామాలా ఉందని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పాలనను పొగుడుతూ యాత్ర సినిమా నిర్మించిన దర్శకుడు యాత్ర 2 సినిమాను జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించారని, ఆ సినిమాలో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర సినిమా డైరెక్టర్ మహి రాఘవ సీఎంకు అత్యంత సన్నిహితులు కావడంతోనే ఇలాంటి చౌకబార సినిమాలు నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తండ్రి మరణానికి కారకులైన అంబానీతో జగన్ ములాఖాత్ కావడంతో పాటు అంబానీ స్నేహితుడికి రాజ్యసభ సభ్యుడిగా పదవి ఇచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని, అలాగే సినిమా ఆశాంతం జగన్ వీరుడు సూర్యుడు అని చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యాత్ర సినిమా డైరెక్టర్ మహి రాఘవకు దమ్ము ధైర్యం ఉంటే జగన్ అవినీతి అక్రమ ఆస్తులపై సినిమా నిర్మించాలని సవాల్ విసిరారు. మాటలు మేం కాదు, ఆ రోజు నేషనల్ మీడియాలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ రోజు వచ్చింది. మరి ఆ రోజు ఆ మాటల తర్వాత వైసీపీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులందరూ కూడా రిలయన్స్ మాటల మీద ధ్వంసం చేసేశారు. తిరుపతిలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అంశాలు మొత్తం పోయి తిరుపతిలో కూడా ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన ఫోటో నేషనల్ మీడియాలో ఆ రోజు ప్లే అయింది, మన స్టేట్ మీడియాలో కూడా వచ్చింది. దాని తర్వాత ఎవరైతే మా తండ్రికి హెలికాప్టర్ అరేంజ్ చేసి చావు కారణం అని చెప్పి వీళ్ళు చెప్పుకొని ఎలక్షన్ చేసుకున్నారో ఆయనతో కలిసి ఎలా నవ్వుకుంటున్నాడో చూడండి. ఇక్కడ పాల్గొట్టి అధికారంలోకి వస్తానే పక్కపక్క నవ్వుకుంటున్నారు. ఆయన నవ్వుకునేది ఆయన చూడండి ఒకసారి బాగా. అసలు తండ్రి చావు కారణమైన వ్యక్తి అని చెప్పిన ఆయనతో ఏ విధంగా ఆయన ముచ్చటిస్తున్నారో ఆ నవ్వులో తండ్రి అంటే ఇదేదో మళ్ళీ మేము చెప్తే అది వేరే విధంగా అవుతుంది. మాకు తండ్రి కొడుకుల గురించి ఇంకో విధంగా మాట్లాడేది మాకు చేత కాదు. వాళ్ళ ప్రభుత్వానికి ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎట్టంటే అట్ట మాట్లాడేస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఆ కోడళ్ళని పనికిమాల వాళ్ళంతా ఉన్నారు, మాకు అది చేత కాదు.
సంస్కారం మాకు అడ్డొస్తూ ఉంది. అయితే అదే అంబానీ గారి సొంత మనిషికి సంబంధించి డైరెక్టర్ గారికి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. మేము అడుగుతున్నాం సూటిగా, యాత్ర 2 డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఈ సీరియల్ చూపిస్తారా? జగన్ పెద్ద వీరుడు అని చెప్పారు కదా, తండ్రికి చావు కారణం మేము ఎప్పుడు చెప్పలా. ప్రతిపక్షంగా మేము ఆ రోజు ఏం మాట్లాడాలా? రాజశేఖర రెడ్డి గారి మరణానికి చింతించాం, జరగకూడదని కోరుకున్నాం, ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నాం. మరి ఆ రోజు ఆ చావు కారణమైన ఆపాదించిన విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఎవరైతే కారణం అని చెప్పారో వాళ్ళకి రాజ్యసభ మెంబరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి విలువలు, విశ్వసనీయత, బొంగు ఇంకేదో చెప్తారు. ఆ చెప్పిన మాటలకి ఈ సీన్లు మీరు చూపిస్తారా? యాత్ర 2లో మేము అడుగుతున్నాం సూటిగా, మీరు చూపించండి. తండ్రికి చావు కారణం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాటలు, అదే వ్యక్తికి రాజ్యసభ మెంబరు, ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు, ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారితో ముచ్చటించారని చెప్పి మీరు చూపించగలుగుతారా అని అడుగుతున్నాం. తర్వాత దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎవరికి తల వంచనంట. మరి ఇదే తిరుపతిలో స్వామివారి దర్శనానికి వచ్చారు నరేంద్ర మోడీ గారు, మరి కాళ్ళకు దండం పెడుతున్నాడే. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, సినీ నటుడు ప్రభుదేవ కుటుంబ సభ్యులతో పాటు నటి సురేఖ వాణి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.